ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించక సాగేదా. నీ వెనుదిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును, నిన్నే పూజింతును. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా. నే వెనుదిరుగా నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా. నే వెనుదిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా, నిరసించక సాగిదా. నే వెనుదిరుగా స్తుతులకు అర్హుడు, మహిమకు యోగ్యుడు, ఘనతకు పాత్రుడు, పరలోకములో అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉన్న ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు దూతలతో, అధిదూతలతో, సన్మనస్కులతో, పునీతులతో, స్వర్గవాసులతో నిరంతరం ఆరాధింపబడుతున్నవాడు, మహిమ పరపబడుతున్నవాడు మన మధ్యలో ఈ యొక్క అతి పవిత్ర దివ్య సప్రసాదము ద్వారా తన పవిత్రమైన పరిశుద్ధమైన సాన్నిధ్యాన్ని బహూకరిస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ సాయంకాలపు వేళలో నిన్ను ఆరాధిస్తున్నాము, నీ నామమును మహిమపరుస్తూ ఉన్నాము. నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతా వందనములు సమర్పిస్తూ ఉన్నాము. నీవే మా ప్రభువు, నీవే మా రక్షకుడవు, నీవే మా దేవుడవు, నీవే యేసయ్యా మా ఆశ్రయ దుర్గము. సకలము నిత్యము నీకే మహిమ, నిత్యము నీకే ఆరాధన, నిత్యము నీకే స్తుతి, నిత్యము నీకే ఘనమహిమ. మనందరం కూడా
ఆ దేవాతి దేవుని ఈ దివ్య సప్రసాదనాథుని ఆరాధించుదాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధనా సమయంలో ఈ 3 రోజుల ఆత్మీయ వడకాన్ని దేవుడు ఆశీర్వదించి తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరినీ నడిపించాలని చెప్పి మనల్ని మనం సమర్పించుకుందాం. ఈ 3 దినములలో మన జీవితాలలో, మన కుటుంబాలలో ఒక ఆత్మీయ నూతనీకరణ రావాలని, దేవుని యొక్క గొప్ప శక్తి, దేవుని యొక్క ఆదరణ, దేవుని మహాకృప అనుగ్రహము మన జీవితాలలో ప్రవేశించాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని తాకి మనలో పాపభీత పశ్చాత్తాపమును, హృదయ పరివర్తనను, మారు మనస్సును కలిగించి దేవుని సన్నిధిలోనికి నడిపించాలని ఆ పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయం తెరుచుదాం. ప్రేమామయుడైన మా పరలోక తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. దివ్యవాణి టీవీ ద్వారా, దివ్యవాణి యాజమాన్యము ద్వారా నీ బిడ్డలను నూతనీకరించుటకు ఈ ఆత్మీయ వడకమును ఏర్పాటు చేసినందులకు ప్రభువా నీకు నమస్సుమాంజలులు, శతకోటి వందనాలు ప్రభువా. ఈ వడకాన్ని నీకు సమర్పిస్తున్నాము. ఈ ఆత్మీయ వడకము ద్వారా, ఈ 3 దినముల ఆధ్యాత్మిక పరిచర్య ద్వారా, దివ్యవాణి టీవీ పరిచర్య ద్వారా ఎంతోమంది నూతనీకరింపబడాలి, బలపరపబడాలి, విడుదల పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి, మూసుకుపోయిన ఆధ్యాత్మిక జీవిత ద్వారములు తెరవబడాలి. దేవుని యొక్క ఆశీర్వాదములు పరలోకము నుండి వర్షము వలె ధారాళముగా వారి జీవితాలలో కుమ్మరింపబడాలి. ప్రభువా, నా శక్తితో కాదు, నా బలముతో కాదు, కేవలము ఆత్మ వలన కార్యము జరుగును అని జకరియా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. అవును తండ్రి, నీ పరిశుద్ధాత్మను మాకు ఒసగము. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్ము నింపుమని అడుగుతున్నాము. ఆత్మ బలమును మా అందరికీ కూడా ఒసగుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియ బిడ్డ, మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ స్థలములో దేవుని కోసం మీ హృదయాన్ని తెరవండి, ప్రభువు కోసం మీ హృదయాన్ని తెరవండి. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయం కావాలని. ఇదిగో నేను ద్వారము చెంత నిలిచి ఉన్నాను, తలుపు తట్టుచూ ఉన్నాను. నీ హృదయం తెరచినట్లయితే ఆ ప్రభువుని కృప, ఆ దేవుని యొక్క సన్నిధి నీ హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉంది. సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. ఈరోజు మనం పరిపూర్ణముగా దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. ఎందుకంటే ఆయన నిన్ను మహాకృపతో ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, లోకము నిమిత్తమై ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపెను. ఆ కుమారుని మరణము ద్వారా మనందరికీ రక్షణను ప్రసాదించెను. ఆ తండ్రి
నిన్ను ప్రేమించాడు కాబట్టే నీ మీద ఉన్న ప్రేమతో తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపుటకు వెనుగడుకు వేయలేదు. ఆ తండ్రి నిన్ను ఎంతగా ప్రేమించాడంటే నీకోసం తన సొంత కుమారుణ్ణి కూడా మరణానికి గురి చేయడానికి, శ్రమలకు గురి చేయడానికి, ముళ్ళ కిరీటము ధరింపబడటానికి, ఇనుప మేకుల మధ్య శిలువ మీద అంటగొట్టబడి భూమి ఆకాశముల మధ్య వేలాడదీయబడుటకు ఆ తండ్రి వెనుకాడలేదు. ఆ తండ్రి ప్రేమ చాలా గొప్పది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలలో దేవుడి విధంగా పలుకుతున్నాడు. ఒక తల్లి తన బిడ్డను మరుచునేమో, నేను నిన్ను మరువను. ఇదిగో నీ పేరును నా అరచేతిలో చెక్కియున్నాను, నీ రూపము నిత్యము నా కన్నుల ముందే ఉంది. ప్రియబిడ్డా, ఈ లోకములో ఒక తృణీకరింపబడిన బిడ్డగా నువ్వు తిరుగుతూ ఉన్నావా? మనుషుల ప్రేమను పొందలేని తృణీకరింపబడిన ఒంటరిగా ఉన్నావా? ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను పేరు పెట్టి ఎన్నుకున్నాను. నా ప్రేమ అమూల్యమైనది, శాశ్వతమైనది. నా చింతకురా. యేసయ్య నిన్నెంతగానో ప్రేమించాడు. దేవుని వాక్యం పలుకుతా ఉంది. ఆయన మన మీద ఉన్న ప్రేమ చేత, మనల్ని ప్రేమించినందుచేత తన సొంత ప్రాణమును, తన సొంత జీవితాన్ని, తన సొంత ఊపిరిని దేవునికి సువాసన గొలిపే ఒక బలిగా అర్పించటానికి ఆయన సంసిద్ధుడయ్యాడు. యేసయ్య నిన్ను ప్రేమించినందుచేతనే నీ కోసం తన ప్రాణాన్ని ఒక బలిగా అర్పించాడు. నువ్వు రక్షింపబడాలని, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడాలని. నిన్ను ప్రేమించాడు కాబట్టే అవమానానికి గురయ్యాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టే తిరస్కార భావానికి అంగీకరించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టే ముళ్ళ కిరీటానికి అంగీకరించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టే కొరడా దెబ్బలకు లోబడ్డాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టే సిలువని ఎత్తుకొని గొల్గొత్తా కొండకు నడుచుకుంటూ వెళ్ళాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టే సిలువ మీద నీకోసం భూమి ఆకాశముల మధ్య తీవ్ర వేదనతో వ్రేలాడాడు. నీకోసం ఆ ప్రేమ, కల్వరి ప్రేమ, నిన్ను తండ్రికి బిడ్డగా మార్చడానికి, దేవునికి నీకు మధ్య సమాధానము తీసుకొని రావటానికి ఆ యేసయ్య తన ప్రాణమిచ్చాడు. నీకోసం తన ప్రాణమిచ్చాడు బిడ్డ. దేవుడు తన ప్రేమను తెలియపరచుటకు నీ హృదయములో దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను సమృద్ధిగా నింపాడని రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం పలుకుతా ఉంది. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ హృదయం తెరువు. మరొకసారి ఆ కల్వరి ప్రేమ, ఆ తండ్రి ప్రేమ, ఆ పరిశుద్ధాత్మ ప్రేమ నిన్ను ఆహ్వానిస్తూ ఉంది. ఆయన సన్నిధిలోనికి రమ్మని. నా బిడ్డ, నా చెంతకు తిరిగిరా, నా చెంతకు తిరిగిరా. ఇక చాలు, ఈ లోకములో తిరిగిన రోజులు చాలు, పాపముతో ఆడిన రోజులు చాలు, వ్యసనములలో, బలహీనతలలో కొట్టుబింటాడిన రోజులు చాలు, నా సన్నిధి నుండి దూరముగా వెళ్ళిన రోజులు చాలు. దుడుకు చిన్నవాలి వలె, తప్పిపోయిన కుమారుని వలె నీవు కూడా దూరముగా పారిపోయావా? ఇదిగో నా కోసం తిరిగిరా. నీ హృదయం నాకు కావాలి. నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. నీ తండ్రిగా నా ప్రేమను నీ హృదయంలో నింపుతాను. నా ప్రేమను సమృద్ధిగా నీలో నింపుతాను. నా చెంతకు రా అని ఆ తండ్రి
నిన్నెంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. కొద్ది క్షణములు దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండి ఆయన ప్రేమను చవిచూడు. ఆయన ప్రేమను తెలుసుకో. ఆ తండ్రి ప్రేమ, క్రీస్తు ప్రేమ ఎంత లోతైనది, ఎంత ఎత్తైనది, ఎంత విశాలమైనది తెలుసుకో. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఏర్పాటు చేయగలదు? మరణమా, జీవమా, శ్రమలా, వ్యాధుల, రోగముల, అవమానాల, తిరస్కార భావమా? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది వేరుపరపగలదు? రా ప్రియ బిడ్డ, దేవుని సన్నిధిలోనికి రా, దేవుని చెంతకు రా. అనుకూల సమయమిదే. తన కౌగిట్లో నిన్ను దాచుకునే ప్రేమ. ఈరోజు మనుషుల ప్రేమ దొరకలేదని, మనుషుల అంగీకార భావం దొరకలేదని, మనుషుల మన్నన దొరకలేదని కన్నీరు కారుస్తున్నావా? నువ్వేడుస్తుంటే నిన్ను ఎత్తుకునే ప్రేమ, తన కౌగిట్లో తన దాచుకునే ప్రేమ. ఒకవేళ నువ్వు పడిపోతుంటే పడిపోకుండా నిన్ను పట్టుకునే ప్రేమ ఆ యేసయ్యది. పేతురుతో అన్నాడు, పేతురు, సైతాను జల్లెడ పడినట్టుగా మిమ్మల్ని పట్టబోతూ ఉన్నాడు. నువ్వు పడిపోతావు, కానీ భయపడకు, నేను నీకోసం ప్రార్థన చేశానన్నాడు. ఈరోజు నువ్వు పడిపోయే స్థితిలో ఉన్నావా? యేసయ్య వైపు చూడు. నువ్వు పడిపోకుండా తిరిగి లేవటానికి యేసయ్య నీకోసం ప్రార్థిస్తున్నాడు తండ్రి కుడి ప్రక్కన. ఎంత గొప్ప ప్రేమ! ఆయన తన కృపలో నిన్ను దాచుకుంటాడు. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య ప్రేమ కాలాలు మారినా, యుగాలు మారినా, మనుషుల జీవితాలు మారినా మారని ప్రేమ, మరువని ప్రేమ, నిత్య శాశ్వత కల్వరి ప్రేమ. ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. తల్లి మరచినా కాని నిన్ను మరువని ప్రేమ, తండ్రి విడిచినా కాని నిన్ను విడువనన్న ప్రేమ. నువ్వేడుస్తుంటే
నిన్ను ఎత్తుకునే ప్రేమ, తన కౌగిట్లో నిన్ను దాచుకునే ఆ తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. తల్లి మరచిన కాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన కాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన కాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన కాని నన్ను విడువనన్న ప్రేమ. నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ. నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నువ్వు మరచిన, నిన్ను మరువని ప్రేమ, నీవు విడిచి దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయినా నిన్ను విడువని ప్రేమ, నీకై వెదకే ప్రేమ, ఆ కల్వరి ప్రేమ. నువ్వు పడిపోతుంటే నిన్ను పట్టుకునే ప్రేమ, నిన్ను పైకి లేపే ప్రేమ, తన కృపలో నిన్ను దాచుకునే యేసయ్య గొప్ప ప్రేమ. నేను మరచిన కాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన కాని విడువనన్న ప్రేమ. నేను మరచిన కాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన కాని నన్ను విడువనన్న ప్రేమ. పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నీవు పుట్టకముందే తన అరచేతిలో నీ పేరు రాసుకున్నాడు. నీవు దేవుని ఎరగకముందే ఆయన నిన్ను ఎరుగున్నాడు. తన ఎదలోతుల్లో నిన్ను దాచుకున్నాడు. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను నీ హృదయంలో నింపుటకు నీ హృదయాన్ని తెరువు. ఆ కలువరి ప్రేమతో నీవు నింపబడుటకు
నీ హృదయము దేవుని కోసం తెరువు. నిన్ను నీవు సమర్పించుకో. నీ శరీరమును సమర్పించు. నీ హృదయము సమర్పించు. నీ ఆలోచనలు, నీ మనస్సు సమర్పించు. పౌలు గారు పలికినట్లుగా నీ శరీరమును ఒక యాగ బలిగా దేవునికి అర్పించు. నీ శరీరము దేవుని ఆత్మకు ఆలయము, నీ హృదయము దేవుని పరిశుద్ధాత్మకు మందిరము. సరెండర్ యువర్ బాడీ, సరెండర్ యువర్ హార్ట్, సరెండర్ యువర్ మైండ్ టు ద లార్డ్. నీ హృదయపు ఆలోచనలు, నీ జీవన శైలి, నీ నడవడిక, నీ పద్ధతులు, నీ అలవాట్లన్నిటినీ కూడా ఆ దేవునికి సమర్పించు. నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న దుర్గుణములు, చెడు అలవాట్లు ఆ దేవునికి ఇవ్వు. సరెండర్ ఆల్ యువర్ వీక్నెసెస్, సరెండర్ ఆల్ యువర్ బాండేజెస్. ఏ బంధకములో ఈరోజు నువ్వు ఉన్నావో, ఏ బంధకములో నువ్వు చిక్కుకుపోయావో, ఆ బంధకాలన్నిటినీ కూడా ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి అర్పించు. సమర్పించు. దేవుని శక్తితో నింపబడాలనుకుంటున్నావా? దేవుని కృపతో తాకబడాలనుకుంటున్నావా? దేవుని సన్నిధి నిన్ను స్పర్శించాలని ఆశపడుతున్నావా? అయితే సమర్పించు. ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు సన్నిధిని చేరు. నీకున్నదంతా దేవునికి అర్పించు. నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ చదువులు, నీ తలాంతులు సమస్తము దేవుని సన్నిధిలో ఉంచు. నా శక్తి, నా బలము, నా సంపాదన అనకుండా ఇది కేవలము దేవుడు ఇచ్చిన కృపనే, దైవాశీర్వాదమే అని దేవుని ముందు ప్రణమిల్లి దేవుని శక్తికి లోబడు. నీ అహంకారాన్ని, నీ స్వార్థాన్ని పక్కన పెట్టు. లోబడు. సరెండర్ టు ద మైటీ పవర్ ఆఫ్ గాడ్. నీ ఇంటిని సమర్పించు. నీ కుటుంబ సభ్యులందరినీ సమర్పించు. అమ్మ, నాన్న, బిడ్డలు, తల్లిదండ్రులు, భార్య, భర్త, అన్నదమ్ములు, అక్కచెల్లెలను సమర్పించు. నీ ఇంటి వారిని దేవుని ముందు అర్పించు. నీ భవిష్యత్తుని, నీవు కన్న కలలన్నిటినీ, ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ బ్రింగ్ ఇట్ టు ద లార్డ్. దేవునికి అర్పించు. ఈరోజు వాక్యం మనం విన్నాం. దేవుడు నీ కోసం ప్రణాళికలు కలిగి ఉన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా పలుకుతుంది: నీ కార్యములన్నీ, నీ తలంపులన్నీ దేవునికి అర్పించు. నీ కార్యములలో ఆయన నీకు విజయం ఇస్తాడు. నువ్వు చేపట్టే కార్యములలో దేవుడు నీకు విజయం ఇస్తాడు. అర్పించు బిడ్డ. దేవునికి సమర్పించు. సమర్పణనే నీ జీవితం. దేవుని ముందు తల ఒగ్గని జీవితం. యేసు ప్రభు తన యొక్క దైవత్వానికి వేలాడకూడబడకుండా తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క ప్రణాళికకు ప్రణమిల్లాడు, శిరస్సు వంచాడు. ఈరోజు దేవుని యొక్క మహాశక్తి ముందు ప్రణమిల్లు, సమర్పించుకో. A life of total surrender will bring
గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ టు యువర్ లైఫ్. దేవుని ముందు పరిపూర్ణమైన సమర్పణ జీవితం నీ జీవితంలోనికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తూ ఉంది. దేవుని ప్రేమ కావాలా? దేవుని సన్నిధి కావాలా? దేవుని ఆశీర్వాదం కావాలా? ప్రియ బిడ్డ, ఆ పరిశుద్ధాత్మ దేవుని సాన్నిధ్యాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము దేవుని వాక్కు పలుకుతూ ఉంది. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు ఆయన మిమ్ము ఖండించును, ఒప్పించును. When the Spirit of truth comes, He will convict you of sin, of righteousness, of judgment. ఆ పరిశుద్ధాత్మ దేవుని నీ జీవితంలో దేవునికి వ్యతిరేకముగా చేసిన ప్రతి పాపమును నువ్వు చూపించమని అడుగు. దేవుని ప్రేమ నుండి ఈరోజు వైదొలిగావా? దేవుని ప్రేమ నుండి నువ్వు దూరమయ్యావా? ఈరోజు మరొక్కసారి ఆ యేసయ్య వైపు చూడు. ఈరోజు మరొక్కసారి ఆ తండ్రి వైపు చూడు. చేతులు చాపి నీకోసం ఎదురు చూస్తున్న తండ్రి వైపు చూడు. చేతులు చాపి సిలువలో వ్రేలాడుతూ తన ప్రేమను ఇదంతా నీకోసమే అని తెలియపరుస్తున్న యేసు ప్రభుని చూడు. నా కుమారా, నా కుమార్తె, ఇదంతా నీకోసమే. ఈ శ్రమలు నీకోసమే, ఈ రక్తము నీకోసమే, ఈ ముళ్ళ కిరీటము నీకోసమే, ఈ సిలువ శ్రమలు నీకోసమే. కమ్ టు మీ, నా చెంతకు రా, నా దగ్గరికి రా. ఆ ప్రభు సన్నిధిలో నిశ్శబ్దంగా ఆయనను చూడు. Look at Jesus. Look at him and be radiant. ఆయన వైపు చూసి పేతురు యేసయ్య వైపు చూసినప్పుడు ఆ చూపులో పాప మన్నింపు పొందుకున్నాడు. తన పాపము తను తెలుసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు ఆయన కన్నుల వైపు చూస్తూ ఉంటే, ఆయన సిలువలో వేలాడుతూ ఆయనను చూస్తూ ఉంటే, ప్రియబిడ్డ, నీ పాపము నీకు గుర్తుకు రావాలి. దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపము నీ నుండి తొలగించబడాలి. పేతురు కన్నీరు కార్చినట్లుగా ఆ కన్నీటి ప్రార్థన నీ జీవితంలో రావాలని ఈ 3 దినములు ఆ ఆత్మ నిన్ను నడిపించాలని అడుగు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్పర్శించాలని అడుగు. నన్ను కరుణించుమయా, నీ సిలువ రక్తముతో నన్ను
నన్ను కడుగుమయ్యా, నా దోషములను నా అపరాధములను నీ సిలువ రక్తముతో శుద్ధి చేయుమయా. నీ కరుణా హస్తమును నా మీద చాపుము దేవా, నీ చల్లని చూపును నా మీద ఉంచుము దేవా. నిన్ను ఆశ్రయించిన ఈ పాపిని కనికరించుము యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం నాయన తండ్రి ప్రభువా, నీ అపారమైన ప్రేమకు, నీ గొప్ప ప్రేమకు ప్రభువా ప్రణమిల్లి నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకు స్తుతులను అర్పిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడవు, కృపగలవాడవు. నీ పవిత్రమైన సాన్నిధ్యాన్ని మాకిస్తూ అయా ఎంతో మంది హృదయములను స్పర్శిస్తున్నందుకు నీకు స్తోత్రం నాయనా. నీకు మహిమ ప్రభువా, నీకు కృతజ్ఞత వందనములు. Lord, I see so many people being touched today. Thank you Lord. ఆయన నీకు స్తోత్రం నాయనా. ఎంతో మంది ఈరోజు నీ ద్వారా స్పర్శించబడుతున్నారు తండ్రి, నీకు స్తోత్రం. ఎంతో మంది హృదయములోనికి నీ వెలుగును పంపుతున్నావయ్యా, నీకు స్తోత్రం నాయన తండ్రి. గొప్ప దేవుడవు, మహిమలు చేయువాడవు, గొప్ప కార్యములు చేయువాడవు ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మమ్ము నీ ఆత్మ ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ పరిశుద్ధమైన దైవ సాన్నిధ్యము ద్వారా నడిపించండి ప్రభువా. మాకు విడుదల కావాలి, అనేకమైన విషయాల నుండి మాకు విడుదల కావాలి. నీ సిలువ మరణం యొక్క ఉద్దేశాలను మేము తెలుసుకోవాలయ్యా. రాబోయే 2 దినములు నీకు అర్పిస్తూ ఉన్నాము. మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాము. ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీద నీ ఆశీర్వాదము దిగి వచ్చునుగాక, నీ కృప దిగి వచ్చునుగాక. ఈ మా ప్రార్థనలన్నీ మా ప్రభువు, మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. శిరమును వంచుడి. శిరమును వంచుడి వినయముతోడ, నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ, పరమ పితామా పాలక జయము జయము రాక్షక జేసువు నాకు. పరమ పవిత్ర
స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏరిన వారా మాకనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పరిశుద్ధ రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానమందు చేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయును
తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోహణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరినట్లు పరలోక జపము మంగళవార్త జపము త్రిత్వ స్తోత్రం వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మ. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మ. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా. మము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా.